ఓకే. మేము ఇప్పుడు జామారావస్ అని ఉంటది. దాంట్లో మన కోయలు అంటారు, కోడగా అంటారు కటువలు. అవి కోడలు తీసుకొస్తాం జామారావస్‌లో. అవి తీసుకొని వచ్చి మళ్ళా ఇంటికాడ ఈవినింగ్ టైంలో అవి గారెకలు, వడలు చేస్తారు మన సంప్రదాయంలో. అవి పూజిస్తాం. దానికి నివేదన పెడతాము. భోగని. అది పెట్టినాక మళ్ళా ఒక నెల ఏమో మేము నడుపుకుంటూ అదే పిల్లలు ఆడుకుంటారు. ఆడుకున్నాక మళ్ళా కూడా అమావాస్యకి మన జాగయ్య మాతరి అని ఒక బడగ అంటారు. దానికేమో మళ్ళా శివ అనే ఉంటుంది మన ఊరు బయట శివ అనే ఉంటుంది. అక్కడ పోయి మళ్ళీ నైట్ నైట్ ఈవినింగ్లో ఒక అన్నం 2 వడలు తీసుకొని ఆ, ఒక ఇది కట్టుకొని ఉంచుతారు. అవి తీసుకెళ్ళి మళ్ళా అదే దానికి భోగాని పెట్టి మళ్ళా అందరూ కలిసి అక్కడ అవి కోడలు ఒక చెట్టు కింద పెట్టి అక్కడ ఉంచుకొని మళ్ళీ అందరూ కలిసి రోడ్లో మొత్తం ఆ యొక్క ప్లేస్ ఉంటుంది. అక్కడ మొత్తం అందరు కలిసి ఆ అన్నం అందరూ కలిసి తింటాం. మళ్ళీ వచ్చేటప్పుడేమో ఇక జడిబుద్ధులు ఎవరికైనా ఆ రోజు మంచిగా ఉంటుందని ఒక వేరే వేరే ఇక రకరకాల ఇవి నిమ్మకాయలు కానీ ఇంకా ఈ ఆ, వేప చెట్టు పువ్వులు కానీ అవి తీసుకొని వచ్చి ఇంటికాడ పెడతాం. అవి పెట్టినాక కూడా మేము